హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు గణేష్ ఎక్స్పెరిమెంట్స్. ఈ వీడియోలో అయితే మనం ఒక 9 వాట్ బల్బ్ని అయితే రిపేర్ చేయబోతున్నాము. చాలామంది ఏం చేస్తారంటే బల్బ్ గ్లో అవ్వకపోతే ఒకవేళ వారంటీ ఉంటే షాప్కి వెళ్ళి క్లెయిమ్ చేసుకుంటారు వారంటీ, లేదంటే ఇంకా పడేస్తారు. పడేయకండి, నేను ఒక వితిన్ 2 minutesలో ఈ బల్బ్ని రిపేర్ చేసి చూపిస్తాను ఎట్లనో. కావాలంటే చూడండి, ఈ బల్బు గ్లో అవుతుంది అంటే కరెంట్ పాస్ అవుతుంది. ఈ బల్బు గ్లో అవ్వట్లేదు. ఇప్పుడు ఈ బల్బుని అయితే రిపేర్ చేద్దాం మనం. క్యాప్ అయితే ఓపెన్ చేసుకోండి, ఈజీగానే ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ చేసుకున్న తర్వాత ఒకసారి అబ్జర్వ్ చేయండి, ఆడేమన్నా డ్యామేజ్ ఏమైనా ఉన్నాయేమో. అక్కడైతే 2 ఎల్ఈడీలు అయితే డ్యామేజ్ కనిపిస్తున్నాయి. అంటే సీరియస్ కనెక్షన్ కాబట్టి ఒక్క ఎల్ఈడి డ్యామేజ్ అయినా ఒక్క బల్బు కూడా గ్లో అవ్వదు. సో అట్లనే 2 ఎల్ఈడీలు అయితే డ్యామేజ్ కనిపిస్తున్నాయి. ఏం లేదు, సింపుల్ ప్రాసెసే. ఆ 2 ఎల్ఈడీలు ప్లస్ మైనస్ అంటే సీరియస్ కనెక్షన్ కదా, ప్లస్ మైనస్ 2 షోల్డర్ చేసుకుంటే సరిపోతుంది, అంతే, ఇంకేం లేదు. ఈ గ్లాస్ని అయితే ఇట్లా హోల్డ్ చేసి పట్టుకుని పెట్టిన. షోల్డర్ అయితే చేసుకోండి, ఇంకా వేరే దానికి టచ్ కాకుండా. ముందైతే కొద్దిగా ఆ ఎల్ఈడిని అయితే కొద్దిగా మెల్ట్ చేద్దాం. ఇప్పుడు దాని ప్లస్ మైనస్ బయటకు వస్తుంది. మీరు దానిపైన డైరెక్ట్ షోల్డర్ చేస్తే అవ్వదు, ఎందుకంటే దాని టర్మినల్స్ కనిపించవు కదా, ప్లాస్టిక్ దానిపైన అయిపోయినట్టు అంటుంది. ఆ ప్లాస్టిక్ని అయితే కొద్దిగా మెల్ట్ చేసి మనం ప్లస్ మైనస్ని షోల్డర్ చేసుకున్నామంటే అది పర్ఫెక్ట్గా అయిపోతుంది. మీరు ప్లాస్టిక్ దానిపైన షోల్డర్ చేసి లైట్ పెట్టి చెక్ చేస్తే రాదు. ఇదైతే కామన్ ప్రాబ్లం, ఇది ఎల్ఈడి బల్బ్లో. అంటే డైలీ వర్క్ అవుతుంటుంది కదా, దానివల్ల ఏదైనా ఒక బల్బ్ డ్యామేజ్ అయిపోతుంది. సో ఏది ఒక్క బల్బు డ్యామేజ్ అయినా ఇదైతే గ్లో కాదు.
చూడండి ఫ్రెండ్స్, ఇలా ఈ రెండు సోల్డింగ్ అయిపోయిన తర్వాత అయితే చూపిస్తా చూడండి ఒకసారి. చూడండి ఫ్రెండ్స్, అయిపోయిన తర్వాత దీని క్యాప్ అయితే పెట్టేసుకోండి. ఇట్లనే మీరు కూడా బల్బుని అయితే రిపేర్ చేసుకోండి 5 minutesలో. వీడియోని అయితే లైక్ చేయండి, ఛానల్కి కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.